నమస్తే, నేను మీ సతీష్. 2019లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక ట్విస్ట్ ఇచ్చేటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అని చూస్తే, ఈ రోజున వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతా రెడ్డి గారు, అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటుగా సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన పులివెందుల పోలీసులు ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణను సిబిఐకి అప్పగించారో, సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించి అనేక మందిని విచారించినటువంటి పరిస్థితి, అలాగే కొంతమందిని అరెస్టు కూడా చేశారు. అయితే ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి గారికి పిఏగా వ్యవహరించినటువంటి కృష్ణారెడ్డిని కూడా విచారించేందుకు సిబిఐ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసి ఆయన్ని పలుసార్లు విచారణకు కూడా పిలిచి విచారించినటువంటి పరిస్థితి. అయితే తనను విచారణ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనని వేధిస్తున్నారు అంటూ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయబోతే వాళ్ళు ఫిర్యాదు తీసుకోలేదో, మరి ఏం జరిగిందనేటువంటిది తెలియదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన పులివెందుల కోర్టుని ఆశ్రయించి పులివెందుల కోర్టులో కూడా ఏదైతే సిబిఐ అధికారులు విచారణ పేరుతో తనని వేధించారు అని చెప్పేసని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దీని వెనకాతల సునీతా రెడ్డి గారు, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. వాళ్ళ ఒత్తిళ్ల మేరకే ఈ రోజున సిబిఐ అధికారులు తనని ఈ విధంగా వేధిస్తున్నారు. దీనిపైన ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశం పైన విచారణ జరిపినటువంటి పులివెందుల కోర్టు కూడా ఏదైతే పోలీసులకి ఒక ఆదేశాలు జారీ చేశారు, ముగ్గురి పైన కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపి వాస్తవాలు ఏంటో తెలియజేయాలి అని చెప్పేసి. ఈ క్రమంలోనే గత నెల 15వ తారీఖున సిబిఐ అధికారి రామ్ సింగ్, అలాగే సునీతా రెడ్డితో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పైన కూడా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దానిపైన ఈ రోజున ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశాన్ని చూస్తూ ఉంటే మాత్రం అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముందుకి సాగకుండా చేసేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే ఈ అనుమానము సునీతా రెడ్డి గారు కూడా మొదటి నుంచి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కుట్ర కోణం ఏమిటి, కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనేటువంటిది తెలియాలి, బయటకి బహిర్గతం కావాలి అని చెప్పి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతా రెడ్డి గారు మాత్రమే. అలాంటి సునీతా రెడ్డి గారిపైనే కేసులు నమోదు అవ్వడం అంటే నిజంగా దీని వెనకాతలు ఏమైనా కుట్ర దాగుందా అనేటువంటి అనుమానాలు మాత్రం చాలా స్పష్టమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, గతంలో ఇదే రకంగా కేసు గతంలో కూడా శివశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు తోటి పోలీసులు నమోదు చేశారు. ఆ సమయంలో సిబిఐ అధికారి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే గనక ఆ కేసును కొట్టివేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం ఏదైతే సునీతా రెడ్డి గారి పైన, అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటుగా సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కేసు నమోదు అవటమే కాకుండా ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. అంటే వారి పైన ఒత్తిళ్లు తెచ్చి, ఏదైతే సునీతా రెడ్డి గారు అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల పైన కూడా ఒత్తిళ్లు తెచ్చేందుకు ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలిగిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ అంశం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది 2019 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇంకో పక్కన ఇప్పటికే చాలా రోజులుగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో కూడా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక రేపో మాపో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా సుప్రీంకోర్టులో జరగబోతూ ఉంది అనేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏదైతే సునీతా రెడ్డితో పాటుగా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారుల పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అంటే ఈ ఛార్జ్ షీట్ని చూపించి వారిపైన ఒత్తిళ్లు తెచ్చి వాళ్ళని భయపెట్టో లేదంటే బెదిరించో వాళ్ళని ఈ కేసు విత్డ్రా చేయించుకునే విధంగానో, లేదంటే కనుక ఈ కేసులో విచారణ ముందుకి సాగకుండా చేసేటువంటి కుట్రల్లో భాగంగానో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ అంశంలో మొదటి నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరగంగానే మొదట వైసీపీ నాయకులు ఏదైతే వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు, అప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు కూడా ఒక్కసారి మళ్ళీ చర్చించుకుంటే
మొదట విజయసాయి రెడ్డి గారు వచ్చారు, వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ సాక్షి మీడియాలో దాన్ని అలాగే వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారని వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు రావటం, అసలు వాస్తవాలు బయటపడడంతో మళ్ళీ దాన్ని అబ్బెబ్బే హార్ట్ అటాక్ కాదు, ఆయన హత్య చేశారని చెప్పారు. అసలు హార్ట్ అటాక్ హత్య అన్నది అక్కడ మృతదేహం చూస్తే తెలియదా? అయినా కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం అప్పట్లో కొన్ని అనుమానాలు కలిగినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు? ఆ బాబాయిని గొడ్డలతో నరికారన్నారు. అప్పటికి అసలు ఆ మారణాయుధం ఏమిటి, వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి వాడినటువంటి ఆయుధం ఏమిటి అనేటువంటిది పోలీసులకు కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాత్రం గొడ్డలతో నరికారు, ఎన్నిసార్లు ఏ విధంగా నరికారు అని ఏదో కళ్ళకు గట్టినట్టు చూసిన వ్యక్తిలాగా చెప్పారు. దాంతో ఆ రోజున సాక్షి మీడియాలో కూడా, ఆ సాక్షి పేపర్లో కూడా ఏమనేశారు? నారాసుర రక్త చరిత్ర. అంటే దాని వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు, ఈ హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులంతా కూడా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అప్పటి మంత్రిగా వ్యవహరించినటువంటి అంటే ఈ ప్రస్తుతం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి, వీళ్ళంతా కూడా ఇందులో భాగస్వామ్యులు అయ్యున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇక ఈ క్రమంలోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీనిపైన ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరపాలి అని చూస్తే, అబ్బెబ్బే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు, వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిజంగా ఇలాంటివి ఏమైనా జరిగినాయా అనేటువంటి అనుమానాలు చాలా బలపడి నిజంగానే ఆ రోజున ఎన్నికల పైన అయితే గనక ఈ అంశం అనేటువంటిది ప్రభావం చూపించింది. అయితే ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే సిబిఐ విచారణ జరపాలి వివేకానంద రెడ్డి గారి హత్య మీద అని చెప్పేసి పిటిషన్ వేశారో, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఈయన ప్రభుత్వంలో, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఒక సిట్ని వేశారు. ఆ సిట్ను వేసిన తర్వాత విచారణ అనేటువంటిది మందకోడిగా సాగుతూ ఉంది. దీంతో ఈ అంశాన్ని నీరుగర్చేటువంటి ప్రయత్నాలు కానీ కుట్రలు కానీ జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలతోటి సునీతారెడ్డి గారు ఈ కేసుని, అంటే తన తండ్రి చావు వెనకాతలు ఉన్నటువంటి కుట్ర కోణం ఏమిటి, ఆ కుట్రదారులు ఎవరు అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటూ ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా ఆ కేసును సిబిఐకి అప్పగించే విధంగా ఆవిడ ఒక పోరాటాన్ని చేశారు. ఇక సిబిఐ విచారణ కూడా ప్రారంభమైన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా చూస్తే, అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ కేసులో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తులే. మరి మొదటి నుంచి ఏమో ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు, బీటెక్ రవి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ వేశారు. మరి ఈ రోజున అరెస్ట్ అయిన వాళ్ళందరినీ చూసిన తర్వాత ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? ఇది జగనాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళందరూ సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసుకు సంబంధించి కుట్రదారులు ఎవరు అంటే అందరి వేళ్ళు ఎవరి వైపు చూపిస్తా ఉన్నాయి? వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అలాగే సునీల్ రెడ్డి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, ఆయన గ్యాంగ్ మెంబర్స్. మరి ఈ క్రమంలో ఆయన పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకోవడం కానీ, ఈ రోజున ఈ వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటిది రావడంతో అందరి వేళ్ళు కూడా వారిపైనే చూపిస్తూ ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా వారిపైనే వస్తూ ఉన్నాయి. అనుమానాలుగా చాలా వరకు చాలామందికి అయితే ఒక స్పష్టత వచ్చింది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీలో అయితే కనుక ఈ హత్య కేసుకు సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చేసినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ఈ ఉదంతం. ఇక ఆ తర్వాత కూడా ఏదైతే సునీతారెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలే కదా, ఆయన ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ హత్యనే కదా ఎన్నికల్లో ప్రభావం చూపించింది, ఆయన ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా చేసింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చెల్లికి ఎక్కడైనా తోడుగా నిలబడ్డారా, ఆవిడకి బాసటగా ఉన్నారా అంటే ఏ రోజు కూడా లేదు. మొదటి నుంచి సునీతారెడ్డి గారు ఈ కేసులో ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, ముందేమో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆయన ఏదో రంకులు అని చెప్పేసి, ఆయనకి రెండో ఫ్యామిలీ అని చెప్పేసి ఇంకోటని రంకులు అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇక అదే సమయంలో పోరాటం చేస్తున్నటువంటి సునీతారెడ్డి గారి పైన ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వచ్చారు. ఆవిడికి రంకులు అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో అయితే వివేకానంద రెడ్డి గారిని సునీతారెడ్డి గారి ఆస్తి కోసం చంపించారనేటువంటి ప్రచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ సోషల్ మీడియాతో చేయించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇక ఈ విధంగా మొత్తం ఏమిటి అంటే విచారణను పక్కదారి పట్టించేందుకు ఎన్నో అంశాలని అంటే డైవర్ట్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుట్రలు చేసుకుంటూ వచ్చారు.
ఇక ప్రతిసారి కూడా సిబిఐ ఏ రోజైనా కూడా ఈ కేసుకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేస్తోంది అంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో వస్తోంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిణామాలు మారిపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఈయన ఇక్కడికి వచ్చేస్తారు. ఈ విధంగా 5 ఏళ్ల నుంచి కూడా అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏమిటి కుట్రకోణం అనేటువంటిది మాత్రం బయటకి రానటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత చిన్నాన్న చనిపోతే ఆ రోజున అంత బాధపడ్డటువంటి వ్యక్తి ఈ రోజున ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండము. ఇంకో పక్కన ఏదైతే తన చెల్లెలే సునీతారెడ్డి గారు, ఆ సునీతారెడ్డి గారు ఈ కుట్రకోణం ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పేసని ఈ విధంగా ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే ఆవిడికి సహకరించాల్సింది పోయి ఆవిడికి సహకరించకుండా ఈ రోజున సిబిఐ విచారణలో ఎవరైతే గనక దోషులు అనేటువంటి విధంగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయో వారందరికీ సహకారం చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారో అందులో భాగంగానే ఈ రోజున ఈ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. నిజంగానే ఈ కేసుని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు, ఇంకో పక్కన ఈ కేసుని నీరు గార్చేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి అధికారాన్ని వినియోగించి ఏదైతే రేపు ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతోంది. మళ్ళీ ఈ అంశం ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటి అంశం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. అది రాష్ట్రంలో ఎంత చూపిస్తుంది అన్నది పక్కకు పెడితే కడప జిల్లాలో అయితే ఖచ్చితంగా ఈ అంశం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మొత్తం పక్కదారి పట్టాలి, ప్రజల దృష్టి మరలాలి అని చెప్పేసని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వీరిపైన ఒత్తిళ్లు తెచ్చే విధంగా, అంటే సునీతారెడ్డి గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద కూడా ఒత్తిళ్లు తెచ్చేందుకు ఈ విధంగా వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసును విత్డ్రా చేసుకునేటువంటి కొన్ని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలకి ఒడిగడతా ఉన్నారు. ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి చర్యగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.